ఈ ప్రపంచంలో అతి భయంకరమైన ఒక హాంటెడ్ ప్లేస్ ని తీసుకెళ్ళబోతున్నాను మిమ్మల్ని. వెయిట్ ప్రతిసారి హాంటెడ్ హౌస్ వీడియోస్ కాకుండా ఈసారి నేను మీకు మాట ఇచ్చినట్టు ఒక స్పెషల్ వీడియో లాంచ్ చేయబోతున్నా. అది కూడా మన 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు. 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినాక మన ఛానల్ అసలు నేను పట్టించుకోవడం మానేసా. అందుకని ఈ వీడియో ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ లేట్ ఒక ఎక్స్ప్లెనేషన్ కి అండ్ ఒక క్లారిటీ కోసం వీడియో చేయబోతున్నా. అంటే నేను మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు తిరుమల వెళ్ళడం జరిగింది. ఎందుకంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకోవడానికి. అండ్ నా మీద నాకే నమ్మకం లేదు. ఈ ఛానల్ పెట్టిన కొత్తలో అసలు నాకు రీచ్ వచ్చిద్దా లేదా అని చెప్పి నమ్మకం లేకుండా ఇన్నాళ్ళు కష్టపడ్డాను. కానీ నాకు 2 months లో 500 సబ్స్క్రైబర్స్ రావడం అంటే చాలా మెమొరబుల్, అసలు చెప్పుకోలేనంత ఆనందం. కానీ ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ ఆపేశానంటే కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వల్ల సపోర్ట్ చేసేవాళ్ళు కానీ అండ్ బ్యాకప్ కానీ అన్ని మళ్ళీ సెట్ చేసుకోవడానికి అండ్ ఎడిటింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను. అండ్ మళ్ళీ మీకు వచ్చే వీడియోస్ ఎలా ఉండాలంటే మోర్ దెన్ ఇంపార్టెంట్ అండ్ ప్రతి ఒక్క వీడియో చూస్తుంటే మీకు ఇంట్రెస్టింగ్ అనిపించాలా. ఇంతకు ముందు అంటే ఒక ప్రాంక్స్ అండ్ ఫన్నీగా తీశాను. ఈసారి ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్ అండ్ మీకు యూజ్ అయ్యే టాపిక్స్ మీద తీయబోతున్నాను. అండ్ ఈ రోజు మీకు తిరుమల ఎలా వెళ్ళాలో ఒక క్లారిటీ వీడియో నేను తీయబోతున్నా. అండ్ ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందో కూడా అది కూడా ఒక క్లారిటీ ఇస్తాను. మీరు తిరుమల ఒకవేళ चलो ఈవినింగ్ టైం ఒకవేళ 4 అలా రీచ్ అయితే ఎమ్మటిని విష్ణు కాంప్లెక్స్ కి వెళ్ళిపోండి ఫాస్ట్ గా. విష్ణు కాంప్లెక్స్ వెళ్ళగానే 4 to 4:30కి మీకు టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మీరు 4:30 కల్లా టోకెన్స్ నిలబడితే మీరు 6:30 కల్లా బయటకు వచ్చేస్తారు టోకెన్స్ వచ్చేసి. అండ్ మీకు ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే డైలీ 7,000 టోకెన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. 7,000 టోకెన్స్ లో మీరు లక్కుంటే మీరు వెళ్ళిన రోజు మీకు టోకెన్స్ అందవచ్చు. లేదు అంటే నెక్స్ట్ డే మళ్ళీ 4:30 దాకా వెయిట్ చేయాలి. విష్ణు కాంప్లెక్స్ లో ప్లేసెస్ ఉంటాయి పనుకోవచ్చు అండ్ అక్కడ లాకర్స్ కూడా ఉంటే తీసుకోవచ్చు. అండ్ మేము అలిపిరి మెట్లు ఎక్కుతుంటే అక్కడ జింకలు ఎన్నో తెలియని ఒక కొత్త అనుభవాలు కొత్త ఉన్నాయి. మేము నైట్ టైం ఎక్కాం కాబట్టి మాకు ఎంతో భయంగా ఉంది. ఎందుకంటే మేము వెళ్ళిన టైంలో చిరుతుపుల్లో జరుగుతున్నాయి అంట. అండ్ మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్ళగానే మాకు ఫస్ట్ ఆ మోకాళ్ళ పర్వతం గురించి కూడా తెలియదు. అక్కడ ఒకళ్ళు మాట్లాడుకుంటుంటే విని మోకాళ్ళ మీద ఎక్కితే మనం అనుకున్నది నెరవేరిద్ది అనుకుని చెప్పారు. అందుకని సిఆర్ ఆఫీస్కి వెళ్తున్నాం. మామూలు లేదు, వాసిపోతుంది. అలిపిరి మెట్లు ఎక్కి దగ్గరగా అలిపిరి మెట్లు మొత్తం ఎక్కేసేటప్పటికి వచ్చేసింది అనుకున్నాం. కానీ రాలేదు, చాలా లేట్ అయింది. అండ్ అప్పుడు సిఆర్ ఆఫీస్కి వెళ్ళేసి మీకు సిఆర్ఓ ఆఫీస్ అంటే క్లారిటీ చెప్తా వినండి. అక్కడ కొండపైన మనకి రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ కాస్ట్ 500 రూపీస్. అంటే 500 రూపీస్ మనం డిపాజిట్ చేసి 50 రూపీస్ రూమ్ కే తీసుకుంటారు. మనకి 24 hours కి రూమ్ సిఆర్ఓ ఆఫీస్. మేము అక్కడ రూమ్ తీసుకొని అండ్ మాకు అంటే మీకు ఎలా అంటే అక్కడ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి పొద్దున మార్నింగ్ 4 o'clock నుండి మీకు టోకెన్స్ ఇష్టం మొదలు పెడతారు. అక్కడ రూమ్స్ టోకెన్ తీసుకొని అండ్ మీరు రూమ్ స్టార్ట్ అయిపోవడమే. అండ్ మా రూమ్ వచ్చేసి ఇదిగోండి, ఇదే చూడండి ఎంత మంచి రూమ్స్ టీటీడీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ లోనే తీస్తున్నారు. మీకు చూస్తూ రూమ్స్ చాలా అంటే ఇది మేము తీసుకున్న రూము. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. బయట ఇలా ఉంటుంది స్పేస్, నాయాల బట్టలు. అండ్ రూమ్లోకి వస్తే ఇలా ఉంటుంది రూమ్ మొత్తం అండ్ బెడ్. ఈ మా లగేజెస్ రెడీ అవుతున్నాం మేము నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యొచ్చు, తల కూడా ఆగలేదు ఇంకా. అండ్ ఇలా ఉంది. ఈ రూమ్కి 500 ఫస్ట్ పే చేయాలి. తర్వాత 50 రూపీస్ అండర్ రూమ్ అంటే 50 రూపీస్ 24 hours. ఇదేమో మిర్రర్, ఇది మిర్రర్, ఇది మిర్రర్ ఉంటుంది. చూస్తాను ఈ సైడ్ మిర్రర్ టోటల్గా ఈ ట్రిప్ ప్లానింగ్ ఎంత అయిందో మొత్తం మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అరుణాచల్ ట్రిప్ కూడా ఉంది కదా, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ బాయ్ గైస్. అండ్ గైస్ ఈ ట్రిప్ మొత్తానికి ఖర్చు అయింది, దగ్గర చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. అండ్ రీసెంట్లీ అలిపిరి మెట్లు ఎక్కాం కదా, అది
నిన్న నైట్ ఎక్కాము. నిన్న నైట్ ఎన్నింటికి 5 కాదు చెప్పు సారీ 8:30కో 7:30కో స్టార్ట్ చేసాము. 8:30కి స్టార్ట్ చేసాము. కొబ్బరికాయ కొట్టి పైకి వెళ్ళేటప్పటికి మాకు టోటల్ పైకి వచ్చేసేటప్పటికి 2 అయింది టైము. అండ్ బాగా ఒళ్ళు ఉన్న వాళ్ళు అండ్ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కమాకండి. అండ్ ఎక్కేదారిలో కొద్దిగా ఖర్చు అవుతూ ఉంటుంది, మధ్యలో ఆగాల్సి వచ్చింది. వాటర్ ఫ్రీయే, మధ్యలో డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ అలాంటివి ఉంటే తాగటానికి ఖర్చు అవుతుంది డబ్బులు. బెస్ట్ పైకి వచ్చినాక మాకు ఇప్పుడు దాకా కాలు నొప్పులు లేవు. నైట్ రూమ్ తీసుకోలేదు మేము. నైట్ బయట కొనుక్కున్నాం సత్రాలలో. అండ్ ఏ బస్ రూమ్ తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ స్వామివారి దర్శనానికి వెళ్తున్నా. ఇప్పుడు వెళ్ళి స్వామివారి దర్శనం చేసి వెళ్తాము. అది కూడా చూపిస్తే తిరిగి కూడా హ్యాపీగా. మొత్తం అమౌంట్ ఎంత అయిందో టోటల్గా లాస్ట్లో రివీల్ చేస్తా. అంటే రెండింటి మీద కదా మేము తిరుపతి అరుణాచలం 2 అనుకున్నాం కాబట్టి రెండింటి మీద ఎంత అయిందో ఒక క్లారిటీ ఇస్తాను మీకు. ఈ రూమ్ అయితే బాగుంది. మనకు నచ్చింది. 12 అవర్స్ కదా, అదే 24 అవర్స్కి ఇచ్చారు. మేము 10 అయింది. ఇప్పుడు మార్నింగ్ 10 తీసుకుంటున్నాము. మళ్ళీ రేపు మార్నింగ్ 10 కల్లా ఇచ్చేది తీసి. బెస్ట్ అయితే తిరుపతిలో ఈ రూమ్ కోసం ట్రై చేయమంటుంది. ఎలా ట్రై చేయాలంటే వీడియో పెడదాం అనుకున్నా కానీ ఈ వీడియోలో కుదరలేదు. మీకు టోకెన్స్ ఇస్తారు, అంటే టికెట్స్ ఇస్తారు. రూమ్ కావాలంటే పొద్దున్న 4 గంటల క్యూ నిలబడాలి. నన్ను ఇది అంతా ఐడియా లేదు నాకేమనుకుంటుంది. అండ్ అక్కడ రూమ్ టోకెన్ తీసుకొని మనకి మొబైల్కి మెసేజ్ వచ్చింది. అసలు ఎక్కడ ఏది ఏ నెంబర్ ఫ్లాట్ ఖాళీ ఉందని చూపిస్తుంది. మనం ఆఫీస్ కాడికి వెళ్ళేసి 500 డిపాజిట్ చేసేసి 50 రూపీస్ వింటుండే 24 అవర్స్కి చేసేసి రావడమే. నెక్స్ట్ ఇంకా అదర్ ఇంకా ఏమైనా అమౌంట్ అయితే ఫుడ్కి ఎక్కువ అవుతుంది. ఇక్కడ 50 రూపాయలు ఒక 3కి 2కి 50 రూపాయలు. అసలు అంత ఎక్స్పెన్సివ్ అంటే అంత ఎక్స్పెన్సివ్. ఏది కొనలేము మనం. అండ్ మీరు అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు 10 రూపాయల కూల్ డ్రింక్ 30 రూపాయలు. చాలా జాగ్రత్తగా అమౌంట్ జాగ్రత్త చూసుకొని జాగ్రత్తగా పైకి ఎక్కితే బాగానే ఉంటుంది. అండ్ ఏదో శ్రీవారి దర్శనం చేసుకోబోతున్నా. వెళ్ళి ఆయన ఎంత కనికరిస్తారని చెప్పి దర్శనం పెరుగుతుంది. లిటరలీ అయినంత వరకు జాగ్రత్తగా ఆయన దండం పెట్టుకుని మన స్కూల్కి తోడుకొని వస్తాడు. అండ్ నేను తిరుపతి రావడానికి ఈ కారణం కూడా ఉంటుంది, అది కూడా చెప్తా. అండ్ బాయ్. ఫైనలీ గాయ్స్ స్వామి దర్శనం పూర్తయింది. అండ్ చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 24 గంటలు 36 గంటలు పట్టే టైంలో మాకు జస్ట్ 5 అవర్స్లో 5 గంటల్లో దర్శనం అయిపోయింది. అది కూడా మేము తీసుకున్న టోకెన్. అండ్ మేము 12:30కి అక్కడికి రీచ్ అయితే మేము క్యూలోకి వెళ్ళేటప్పుడు 1 o'clock క్యూ వదిలేటప్పటికి మొత్తం 5 అవర్స్ పట్టింది. మేము 5:30 కల్లా దర్శనం చేసుకుని బయటకు కూడా వచ్చేసాం. ఇది చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే స్వామి ఎదురు నేను ఎక్కువసేపు ఉన్నా, దగ్గర ఒక 1 minute దాకా ఉన్నాను. స్వామికి ప్రతి ఒక్క నా బాధ ప్రతి ఒక్కటి కోరుకొని ప్రతి ఒక్కటి చెప్పుకొని బయటకు వచ్చాను. ఒక ఆనందం. అండ్ బయటికి రాగానే అక్కడ ఉన్న ఏనుగులు కానీ వచ్చినాయి. చూడండి ఎంతమంది జనాలు స్వామి వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన దర్శనానికి అసలు వెళ్ళాలంటే చాలా రాసి పెట్టున్నాను. అసలు ఈ దర్శనం నాకు అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయాం. 1 week ముందు అనుకొని ఎమ్మటిని వెళ్ళిపోయాం మేము. ఆ 1 week ముందు సడన్ గా అసలు వెళ్తానని కూడా అనుకోలేదు నేను. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి చూడండి, ఆ ఏనుగు అవన్నీ ఎంతో మంది జనాలు ఏనుగు చేద్ద ఆశీర్వాదం తీసుకొని ఎంతో తెలియదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నా కెమెరామ్యాన్ లేరు, అందుకనే నేను ఒక్కనే రికార్డ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీకు నేను క్లారిటీ కాన్ రావట్లేదు అక్కడ జనాలు తప్ప. అందుకని మీరు చూసి ఈ అందమైన ప్రదేశానికి మీరు కూడా వెళ్ళడానికి చాలా ట్రై చేయండి. స్వామి వారి దర్శనానికి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ వెళ్ళలేమంట.